ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టు తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తాం. లైక్ టెస్టోస్టిరాన్ అని, FSH అని చెప్పేసి కొన్ని హార్మోనల్ టెస్ట్. తర్వాత జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాం. ఎస్పెషలీ క్యారియోటైపింగ్ అని, వై క్రోమోజోమ్ డిలీషన్ అని కొన్ని టెస్ట్లు చేస్తాం. వై డూ వి దీస్ టెస్ట్ అంటే ఈ జీరో స్పర్మ్ కౌంట్ అనేది ఈ వై క్రోమోజోమ్ డిలీషన్స్ అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు దేర్ చైల్డ్ ఆల్సో. సో ఈయన స్పర్మ్ తీసుకొని మనం బేబీని తయారు చేసినప్పుడు ఆ బేబీకి కూడా ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇలాగే ఇష్యూ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. సో జెనెటిక్ టెస్టింగ్ కూడా కంపల్సరీ చెయ్యాలి. సో ఇప్పుడు అన్ని టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ కూడా నార్మల్గా ఉంది అనుకున్నప్పుడు వీ డూ ఏ ప్రొసీజర్ కాల్డ్ టీసా, టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటారనమాట. అంటే బీజంలో నుంచే చిన్న ఇన్సిషన్ ఇచ్చి మనము వీర్యకణాలని తీయడానికి ట్రై చేస్తాము. వాటిని ఏం చేస్తాము అంటే ఇక్సీ అనే పద్ధతి ద్వారా, అంటే లేడీ నుంచి ఎగ్స్ తీసుకొని ఈ స్పర్మ్స్ని ఇక్సీ అనే పద్ధతిలో మనము ఇంజెక్ట్ చేసి పిండంని తయారు చేయడం జరుగుతుంది. సో టీసా, టీసా అండ్ టీసీ రెండు పద్ధతులు ఉన్నాయి. టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారు. కొంతమందికి లోపల స్పర్మ్స్ ఉంటాయి కానీ బయట వాళ్ళు ఇచ్చే శాంపుల్లో ఉండకపోవచ్చు అనమాట. దాన్ని అబ్స్ట్రక్షన్ అంటారు. సోర్స్ నుంచి తీసుకుంటారు. ఎస్. సో ఇప్పుడు సోర్స్ నుంచి బయటికి రావడానికి మధ్యలో కొన్ని ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక స్పర్మ్ బయటికి రావట్లేదు, కానీ లోపల స్పర్మ్ ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి మనం టీసా ద్వారా స్పర్మ్స్ని తీసుకొని IVF ద్వారా వాళ్ళకి బేబీని ఇవ్వచ్చు అనమాట.